జిల్లాలో కీర్తి అనేటువంటి నిత్య పెళ్లి కూతురు అరెస్ట్ అయింది. వజ్రపు మణి అలియాస్ శ్వేతారెడ్డి అలియాస్ కీర్తి ఇలా రకరకాల పేర్లతో హల్చల్ చేస్తోంది. సొంతూరేమో పశ్చిమ గోదావరి జిల్లా దొండపూడి గ్రామం. విజయవాడకు చెందినటువంటి మరికొంతమంది సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ ఈ ఐదుగురు కలిసి ఓ గ్యాంగ్లా ఏర్పడి పెళ్లిల పేరుతో మోసాలు చేస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత 6 రోజులకే కీర్తి పరారైపోయింది. ఒక్కో పెళ్లికి 20 నుంచి 30 వేల రూపాయలు తీసుకుంటుంది కీర్తి. ఇప్పటివరకు 5 పెళ్లిళ్ళు చేసుకుంది కీర్తి. అనంతపురం జిల్లా పెద్దవడుగూరులో సుధీర్ రెడ్డిని 2025లో పెళ్లి చేసుకుంది కీర్తి. పెళ్ళైనటువంటి 5 రోజులకే పారిపోవడంతో సుధీర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత కర్ణాటకలోని మల్లెకుప్పంలో ఓ వ్యక్తితో కూడా ఈ రకంగానే పెళ్లి చేసుకుంది కీర్తి. అక్కడి నుంచి పారిపోతుండగా మదనపల్లిలో పట్టుకున్నారు అనంతపురం పోలీసులు. సో ప్రజెంట్ అనంతపురం పోలీస్ స్టేషన్లో కీర్తి పోలీసుల అదుపులో ఉంది. సో నిత్య పెళ్లి కూతురు ఇప్పటికే 5-6 పెళ్లిళ్ళు చేసుకుంది. సుధీర్ రెడ్డిని పెళ్లి చేసుకొని ఆయన ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే పారిపోవడంతో ఫిర్యాదు మేరకే ఇప్పుడు ఈ నిత్య పెళ్లి కూతురు యొక్క వ్యవహారం బట్టబయలైంది. చాలామంది ఉన్నారు ఇలాగే సోషల్ మీడియాలోనో లేకుంటే మ్యాట్రిమోనీ కొన్ని ఫేక్ వెబ్సైట్లోనో అప్లికేషన్స్లోనో పెళ్లి కావట్లేదని 30, 35, 40 ఏళ్ళు వచ్చినటువంటి యువకులు లేకపోతే మగవారు ఎవరైనా ఇలాంటి వాళ్ళ యొక్క ఊబిలో పడకండి. చాలా వరకు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఇదొక ప్యాషన్ అయిపోయింది. డబ్బులు సంపాదించడం కోసం ఇదొక దందా తెరలేపారు. గిఫ్ట్లు ఇవ్వడము, బంగారం ఇవ్వడము, ఇవన్నీ తీసుకొని ఆ తర్వాత 3-4 రోజులకే చెక్ చేయడం. వాళ్ళ ఊరు తెలియదు, పేరు తెలియదు. సో దయచేసి ఇటువంటి సోషల్ మీడియాలో కానీ ఇటువంటి నేరపూరితమైనటువంటి దురాలోచన కలిగినటువంటి ఇటువంటి అమ్మాయిల పట్ల మహిళల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహిళ ఆమె కీర్తి. కింద కనబడుతున్న పెళ్ళిళ్ళన్నీ కూడా 5 పెళ్ళిళ్ళు చేసుకుంది. ఒకదాని తర్వాత ఒకటి 20-30 వేల రూపాయలు తీసుకోవడం, అక్కడి నుంచి చెక్ చేయడం. ఒక గ్యాంగ్ ఉంది, విజయవాడకు సంబంధించినటువంటి మొత్తం ఒక గ్యాంగ్ ఉంది. సుమప్రియ ఇంకొంతమందితో కలిసి ఈ నిర్వాకానికి పాల్పడుతోంది ఈ మహిళ. సుధీర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇది బయటకు వచ్చింది. గతంలో కూడా ఇటువంటి నిర్వాకాలు చాలా ఉన్నాయన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పెదవడుగూరులో సుధీర్ రెడ్డిని 2025లో పెళ్లి చేసుకొని పారిపోతే ఆయన ఇచ్చిన కంప్లైంటే ఇప్పుడు ఈ నిత్య పెళ్లి కూతుర్ని పట్టుకోవడానికి చాలా కీలకమైంది. సో 20-30 వేల రూపాయలు తీసుకునేది, ఇక అక్కడి నుంచి జంప్ అయిపోయేది. మొత్తంగా ఐదుగురున్నారు ఈ గ్యాంగ్లో. రామకృష్ణ, అశోక్, శశికళ, సుమప్రియ. గతంలో కూడా ఒక నిర్వాహకం ఈ రకంగా 40 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక గ్యాంగ్ తెరలేపింది. ఈ రకంగా డబ్బులు తీసుకుంది, బంగారం తీసుకుంది, అన్ని తీసుకొని చెక్కేసింది. గతంలో ఇదే రకమైనటువంటి సంఘటన ఎగ్జాక్ట్ ఒక 4-5 నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సో ఇప్పుడు ఈ నిత్య పెళ్లి కూతురికి సంబంధించిన వ్యవహారం పైన అసలు కీర్తి ఎవరు, కీర్తి ఎందుకు నిర్వాహకానికి పాల్పడాల్సి వస్తుంది, డీటెయిల్డ్ అప్డేట్స్ మా ప్రతినిధి నాయుడు లైవ్లో అందిస్తారు. నాయుడు, ఏం జరిగింది అసలు? ఈ కీర్తి అనే మహిళ ఎందుకు ఈ నిర్వాకంలోకి రావాల్సి వచ్చింది? దీని వెనుక ప్రమేయం ఏంటి? ఎలా చేస్తోంది? ఇప్పటివరకు ఎంతమందిని మోసం చేసింది? ఆ బాధితులు ఏం చెప్తున్నారు? మొత్తం మీద అయితే మాత్రం ఎవరైతే నిత్య పెళ్లి కూతురుతో పాటు మిగతా 4 మొత్తం ఈ ముఠా చేస్తున్నటువంటి ఆగడాలకు చెక్ పెట్టారు అనంతపురం జిల్లా పోలీసులు. ముఖ్యంగా ఎంతో చాకచక్యంగా ఈమెని అదుపులోకి తీసుకొని అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి. వీళ్ళ టార్గెట్ అంతా పెళ్లి కావాల్సిన యువకులనే టార్గెట్ చేస్తూ ఏదైతే ఉందో కట్నం అనేది ముందు చెప్పినటువంటి నేపథ్యంలో మాట్లాడుకున్న తర్వాత కీర్తికి మాత్రం దక్కేది మాత్రం 20,000, 30,000 మాత్రమే. మిగతాదంతా ఏ ముఠానే దోచేస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తానికైతే మాత్రం ఇప్పటికే బయటకు వచ్చినట్టయితే ఇప్పటి వరకు 5 బయటకు వచ్చాయి. ఇంకా ఏమైనా ఉన్నాయనేది పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందినటువంటి కీర్తి మరి ఇంతటి దారుణానికి ఎందుకు ఒడికట్టింది అనేది పూర్తి వివరాలు పోలీసుల ఇంట్రాగేషన్ లో తెలిసే అవకాశం ఉంది. మొత్తం మీద ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నటువంటి వారిని ఎక్కడైనా ఉన్నా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చినా లేదంటే మీడియాకు సమాచారం ఇచ్చినా ఖచ్చితంగా వారికి మేము సపోర్ట్ గా నిలుస్తామని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు వీరు ఏదైతే ఉందో కీర్తి వంటి వారే కాకుండా చాలా మంది సమాజంలో ఉన్నారు, ఇటువంటి చాలా మంది మోసపోతున్నారు. కాబట్టి ఇటువంటి అరికట్టాలంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులను ఆశ్రయిస్తే మాత్రం మొదట్లోనే వారిని తుంచివేయచ్చు అన్నట్టు పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం మీద అయితే మాత్రం రోజు మదనపల్లి దగ్గర ఈమె కీర్తి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పక్కా సమాచారం అందుకోవడంతో పెద్దవడుగురుకు చెందినటువంటి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా సుధీర్ రెడ్డి, కాసేపల్లికి చెందినటువంటి సుధీర్ రెడ్డి కంప్లైంట్ రైజ్ చేయడంతోనే ఈరోజు ఈమె మీద నిఘా ఉంచారు. ముఖ్యంగా ఈమెని అదుపులోకి తీసుకోవాలి, ఈమె ఎన్ని చేస్తుందని ఇప్పటికే పోలీసులు అయితే ఒక
లైన్కి వచ్చేసారు, పూర్తి ఆమె మీద సమాచారం తీసుకున్నారు. కాకపోతే ఈమె కస్టడీలో ఇంకా ఎన్ని చేశారు, ఇటువంటి ఆకృత్యాలు ఎన్ని చేశారు అనేది పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ఇటువంటి సిచ్యువేషన్ లో మరి పోలీసులు అయితే మాత్రం కఠినంగా వ్యవహరించాలని చెప్పేసి చాలా మంది మహిళా ప్రజా సంఘాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. మరి మొత్తం మీద ఇటువంటి ఆగడాలకు పాల్పడేటువంటి మహిళలు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరిని ఉపేక్షించవద్దు. ఎందుకంటే పెళ్లి అనే ఒక మాటతో ఏకంగా వారిని లాంటి వారిని ఒక మాయమంత్రాలు చెప్పి కొన్ని రోజులు పెళ్ళైన తర్వాత సుధీర్ రెడ్డిని అయితే కనీసం 1 సంవత్సరం కాలం సంసారం చేసిన తర్వాత 2025లో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఈమె ఇక్కడ నుంచి ఉడాయించడం, మరి అక్కడ నుంచి సుధీర్ రెడ్డి ఈమె కోసం గాలించడం చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి పరిస్థితుల్లో మరి ఏకంగా అతను విసిగి వేసారిపోయి ఏకంగా పోలీసులకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటువంటి సిచ్యువేషన్ లోనే మరి పోలీసులు కూడా ఎంతో చాకచక్యంగా, పెద్దవడుగురు పోలీసులు ముఖ్యంగా ఎంతో చాకచక్యంగా ఏమైనా అదుపులోకి తీసుకున్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి ఇటువంటి వారికి ఇటువంటి ఆగడాలకి చెక్ పెట్టాలంటే మాత్రం పోలీసులు, ముఖ్యంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. మనోజ్ రైట్, అంటే ఈ కీర్తి ఎంతమంది బాధితులున్నారు ఇప్పుడు కీర్తి చేత ఈ రకంగా మోసపోయిన వాళ్ళు, వారి దగ్గర నుంచి ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకునేది, ఈ నెట్వర్క్ మొత్తం ఎలా నడుస్తోంది? మనోజ్, ఎవరైతే ఉన్నారో విజయవాడకు చెందిన 4 వ్యక్తులు ఈమెని పావుగా వాడుకుని ఏకంగా ఈమెకు మాత్రం దక్కేది మాత్రం 20,000, 30,000 మాత్రమే. కాకపోతే వాళ్ళు ఎదురు కట్నంగా 1,00,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు కూడా వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. కాకపోతే వాళ్ళు పెళ్లి కావాలి, ఖచ్చితంగా ఇలాగే మేము పెళ్లి కాకుండా మిగిలిపోతున్నాం, మా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారనే ఉద్దేశంతో చాలా మంది మగపిల్లలు ఈ రకమైనటువంటి పరిస్థితులు ముఖ్యంగా వారు నమ్మి ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో వారు ఏదైతే ఉందో వారి యొక్క ఆశ, పెళ్లి చేసుకోవాలని ఆశనో లేదంటే ఏదైనా కూడా వారిని వీళ్ళు క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరి మొత్తం మీద ఇప్పటికైతే 5 మందిని మోసం చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఇంట్రాగేషన్ లో ఏం తెలుస్తుంది, చాలా ఏదైతే ఉందో విజయవాడకి చెందినటువంటి 4 వ్యక్తులు ఈమె కలిసి ఒక ముఠాగా ఏర్పడి వీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు చెక్ పడాలి అంటే మాత్రం ఖచ్చితంగా పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి అయితే ఉంది. మనోజ్ రైట్, మిగిలిన వారిని పట్టుకున్నారా? మిగిలిన వారి ఆచూకీ లభించిందా? సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ? ఎస్, 4 కోసం కూడా వారు పరారీలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వారిని కూడా గాలిస్తున్నామని చెప్పి పెద్దవాడు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. ఖచ్చితంగా వారిని అదుపులోకి తీసుకున్న కఠినమైన శిక్షలు అమలయ్యేలా సెక్షన్స్ కూడా పెట్టి వారికి శిక్షలు పడేలా కూడా చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని పోలీసులు చెప్తున్నటువంటి నేపథ్యంలో మనం పూర్తిగా అయితే మాత్రం ఈ 5 మందితోనే ఆగారా, లేదంటే ఇంకా మరింత మందిని ఎవరినైనా కూడా వీరు మోసం చేశారా అనేది కూడా పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు అయితే నిమగ్నమై ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ నాయుడు. సో మొత్తంగా కీర్తి అనేటువంటి ఇక్కడ ఫోటోలో కనిపించినటువంటి ఈ మహిళ నిత్య పెళ్లి కూతురుగా మారుతోంది. ఇప్పటికే 4-5 పెళ్లిళ్ళు చేసుకుంది. ఆమెకి ఓ గ్యాంగ్ కూడా తోడైంది. సుమప్రియ, అశోక్, శశికళ, రామకృష్ణ, విజయవాడకు సంబంధించిన వాళ్ళు. ఈవిడదేమో దొండపూడి గ్రామం, అది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. సో అక్కడి నుంచి వచ్చినటువంటి ఈ కీర్తి అనేటువంటి ఈ మహిళ పెళ్లి చేసుకోవాలి, అక్కడ నుంచి పరారైపోయాలి. ఆ పెళ్లి చేసుకోవడం కోసం ఎదురు కట్నం కింద వాళ్ళ దగ్గర నుంచి ఈ గ్యాంగ్ మొత్తం డబ్బులు వసూలు చేస్తుంది. ఈ కీర్తి ప్రియ అనేటువంటి ఈ కీర్తికి సుమారుగా 30 నుంచి 40,000 రూపాయలు డబ్బులు ఇస్తారు, అక్కడ నుంచి పరారైపోతుంది. ఈ రకంగానే సుధీర్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిని రీసెంట్గా పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లిలో భాగంగా పెళ్లి చేసుకున్నటువంటి 4-5 రోజులకి అక్కడ నుంచి చెక్కేసింది, పరారైపోయింది. దీంతో కీర్తి పరారైన విషయాన్ని సుధీర్ రెడ్డి అటు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. పోలీసులు ఆ కీర్తి కోసం వెతుకుతూ ఉండగా తమిళనాడు నుంచి ఒక వ్యక్తిని ఈ రకంగానే సుధీర్ రెడ్డి మాదిరిగానే అక్కడ కూడా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుండగా మదనపల్లి దగ్గర అనంతపురం పోలీసులు పట్టుకున్నారు. సో ప్రజెంట్ అనంతపురంలో పోలీస్ స్టేషన్లో అదుపులో ఉంది కీర్తి అనేటువంటి నిత్య పెళ్లి కూతురు. సో సోషల్ మీడియా యాప్స్ ద్వారా, సోషల్ మీడియా సైట్స్ ద్వారా, లేకపోతే మ్యాట్రిమోనల్స్ కొన్ని ఫేక్ సైట్స్ ద్వారా అమ్మాయిలను చూసి అమ్మాయిలని మాకు పెళ్లి కావట్లేదు, 40 ఏళ్ళు వచ్చాయి, 50 ఏళ్ళు వచ్చాయి, డబ్బులు ఉన్నాయి, కాకపోతే భార్య లేదని చెప్పి మీరు కనుక మోసపోయి వాళ్ళ వలలో పడితే డెఫినెట్గా ఇటువంటి నిర్వాకాలే జరుగుతాయి. లేదు అనుకుంటే మీ యొక్క ఆశని ఆసరాగా చేసుకొని డబ్బులు కాజేసేటువంటి ప్రయత్నం కూడా కొంతమంది కిలేడీలు చేస్తూనే ఉన్నారు. అటువంటి ముఠాలు కూడా ఉన్నాయి. సో తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న మహిళను చాలా జాగ్రత్తగా గమనించండి. కీర్తి అనేటువంటి మహిళ నిత్య పెళ్లి కూతురు అవతారాలు ఎత్తి ఇప్పటికే 4-5 పెళ్లిళ్ళు చేసుకుంది, వారి దగ్గర నుంచి డబ్బులు కూడా కాజేసింది. సో ఇటువంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. మీకేదైనా ఇటువంటి సంఘటన ఎదురై ఉంటే మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, లేకపోతే ఇటువంటి సంఘటనలు ఇంకా ఎటువంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలనుకుంటే కనుక వాళ్ళ డీటెయిల్స్ని, మీకున్న అనుమానాలని, సందేహాలని, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.
జలుబు, తలనొప్పి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు లాంటి లక్షణాల నుండి ఉపశమనానికి శాస్త్రిబా, ట్రస్టెడ్ బై మిలియన్స్ సిన్స్ 1992. టోర్నమెంట్ కి ముందు పెయింట్ అలా చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU